లోని పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే పీకలతో కష్టాల్లో ఉన్న సియా గోయల్ కుటుంబ సభ్యులకు తాజా పరిణామం బిగ్ షాక్ గా మారింది. తనకు వృత్తిపరంగా మానసికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని అశుతోష్ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూపుల నుంచి ఆ తప్పుడు వీడియోలను 48 గంటల్లోగా తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాగే 7 రోజుల్లోగా 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త వివాదం చర్చనీయాంశంగా మారింది. కాబోయే భర్త కేతన్ అగర్వాల్ ను లోహగఢ్ కోట కొండపై నుంచి తోసి హత్య చేసిన సియా గోయల్ తరపున వాదించబోయే లాయర్ ఎవరు అనే విషయంలో ఇద్దరు న్యాయవాదుల మధ్య లీగల్ వార్ మొదలైంది. ఈ క్రమంలో సియా గోయల్ సోదరుడిపై న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ 10 కోట్లకు పరువు నష్టం దావా వేయటం హాట్ టాపిక్ అయింది. ఈ మేరకు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ కు న్యాయవాది శ్రీవాస్తవ నోటీసులు పంపించారు. పూణేకు చెందిన అడ్వకేట్ అశుతోష్ శ్రీవాస్తవ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా గోయల్ తనను తన లాయర్ గా నియమించుకుందని, అందుకు సంబంధించిన వకాలత్ నామాపై కూడా ఆమె సంతకం చేసిందని స్పష్టం చేశారు. అయితే దీన్ని సియా సోదరుడు సాహిల్ గోయల్ తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబం సియా తరపున వాదించడానికి అడ్వకేట్ విపుల్ దుసంగ్ ను సంప్రదించిందని, లాయర్ అశుతోష్ శ్రీవాస్తవ మోసపూరితంగా సియాతో సంతకాలు చేయించుకున్నారని సాహిల్ మీడియా ముందు ఆరోపించారు. ఈ క్రమంలో కోర్టులో సియా గోయల్ స్వయంగా స్పందిస్తూ అశుతోష్ శ్రీవాస్తవ తన లాయర్ కాదని, విపుల్ దుసింగ్ మాత్రమే తమ తరపున లాయర్ అంటూ న్యాయమూర్తికి తెలియజేసింది. बिल्कुल जो है लीगल नोटिस भेजा है डिफॉर्मेशन का साहिल गोयल को, क्योंकि हमने बयान सुना जहां पे वो जो है बिल्कुल गलत बात बोल रहे हैं, झूठ बोल रहे हैं, लोगों को गुमराह करने की कोशिश कर रहे हैं. जहां तक एक्यूज का सवाल है सिया गोयल का, उन्होंने हर तरीके से सारे डॉक्यूमेंट साइन किए हैं, ऑथराइज किया है और जो है वो डॉक्यूमेंट जो है कोर्ट में फाइल भी हुआ है वकालतनामा. साथ में उन्होंने हाई कोर्ट के लिए भी अथॉरिटी दी है, जो आगे हम देखेंगे उनसे बात करके कि इसके ऊपर हमें कोई एक्शन लेना है या नहीं लेना है. और जहां तक साहिल गोयल का सवाल है, उनसे हमारा कोई लेना देना नहीं है, ना हमने कभी उनसे कोई बात किया, ना हमारा कोई उनसे कॉन्टैक्ट हुआ है. తనపై వచ్చిన ఆరోపణలను లాయర్ అశుతోష్ శ్రీవాస్తవ తీవ్రంగా పరిగణించారు. సియా సోదరుడు సాహిల్ గోయల్ కు 10 పేజీల లీగల్ నోటీసు పంపారు. సాహిల్ చేసిన వ్యాఖ్యలు తప్పుడువని, తన వృత్తిపరమైన ప్రతిష్టకు సమాజంలో ఉన్న గౌరవానికి తీవ్ర భంగం కలిగించాయని నోటీసులో పేర్కొన్నారు. సియా గోయల్ మేజర్ అని, ఆమె తన సొంత ఇష్టపూర్వకంగానే తన పేరు మీద వకాలత్ నామాపై సంతకం చేసిందని పేర్కొన్నారు. కానీ సాహిల్ గోయల్ చేసిన వ్యాఖ్యల వల్ల తమకు వృత్తిపరంగా మానసికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూపుల నుంచి ఆ తప్పుడు వీడియోలను 48 గంటల్లోగా తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాగే 7 రోజుల్లోగా 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేతన్ హత్య కేసులో నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీసుల రిమాండ్లో ఉన్నారు. జూలై 3 వరకు వీరి రిమాండ్ కొనసాగనుంది.